నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో జైల్లోనే కేజ్రీవాల్ హత్యకు కుట్ర, ఇంటి భోజనం వద్దంటున్నారు, ఇన్సులిన్ ఇవ్వనివ్వట్లేదు, మంత్రి అతీషి తీవ్ర ఆరోపణలు, కేజ్రీ స్వీట్లు తింటున్నారు ఈడీ. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ విషయమై కోర్టులో బెయిల్ పైన వాదనలు జరుగుతున్నాయి. అతనికి ఇప్పటివరకు బెయిల్ రాలేదు. బెయిల్ వస్తే కనుక బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈడీ మాత్రం ఆయన బయటికి రాకుండా అడ్డుకుంటున్నది, ఆపుతున్నది. ఈ అన్ని పరిణామాలను వీటిపైన మంత్రి అతీషి తీవ్ర ఆరోపణలు, జైల్లోనే కేజ్రీవాల్ హత్యకు కుట్ర చేస్తున్నారని అంటున్నారు. కానీ ఈడీ చెప్తున్న ఆయన మామిడి పళ్ళు స్వీట్లు తింటూ ఉన్నారు, ఆయనకు షుగర్ ఉన్నది అని ఈడీ ఆరోపణ చేస్తుంది. వీటికి సంబంధించిన ఒక వార్త నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక కాగితాలపైనే కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు సున్నా, సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి వాడుతున్నది. ప్రిన్సిపాల్ల కక్కుర్తి, పిల్లల ప్రాణం మీదికి, గురుకులాల్లో జరుగుతున్న ఘటనకు సంబంధించిన వార్త అది. ఇక రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ షురు అనే వార్త ఉన్నది. మాడుగులపల్లి మాడు పగిలింది, 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకు సంబంధించిన వార్త ఉంది. ఇంకెన్ని రోజులు అవుతుందో అని ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వార్త అది సిరిసిల్ల జిల్లాకు సంబంధించింది. ఇక ఓటుకు నోటు కేసు డెడ్లైన్ జూలై 24 వరకు అనే ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. లోక్సభ ఎన్నికల పోలింగ్ తొలి దశ నేడే అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక టచ్లో 25 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళను బీఆర్ఎస్లోకి తేవాలా అని ఒక కాంగ్రెస్ ముఖ్యనేత అడిగిండు, ఇప్పుడే వద్దని వారించని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. బీజేపీకి టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎంపీ కూడా, పోలింగ్కు ముందు ఈడీ తాకిదు, తప్పించుకునేందుకు బీజేపీతో చర్చ, అసోం సీఎం ద్వారా రాజీ యత్నాలు, పత్రికల్లో కథనాలు జోరుగా చర్చ అని ఒక సంచలనమైన కథనాన్ని నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక తమిళనాడు కోసం తెలంగాణ పనం, ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం అనే స్టోరీ మొదటి పేజీలో ఇచ్చింది. ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర అనే వార్త నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక ఈనాడులో ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం అనే వార్త ఉన్నది. నామినేషన్ల కోలాహలం షురు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన వార్త ఉన్నది. తొలి దశ సమరం నేడే అనే మరో వార్త కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకున్న అభివృద్ధి అంకితభావంతో చేసినట్టు భావిస్తేనే ఓటు వేయాలని కిషన్ రెడ్డి మాట్లాడిన మాటను మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ఏపీలో 4 చోట్ల మోదీ సభలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిపి ఉమ్మడి ప్రచారంలో వాడుతున్నది. నేటి నుంచి రేవంత్ ప్రచార భేరీ, ఉదయం మహబూబ్నగర్లో వంశజన్ నామినేషన్లో పాల్గొన్న సీఎం అని వాడుతున్నది. 10 ఏళ్లలో భారాస భాజపా చేసింది శూన్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వాడుతున్నది. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు, 70,000 మందితో భారీ బందోబస్తు అనే వార్త ఉన్నది. ఇక 106 ఎకరాలు రక్షిత అటవీ భూమే, ప్రైవేటు వ్యక్తులది కాదు. 100 కోట్ల విలువైన భూపాలపల్లి జిల్లా కొంపెల్లి భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు, రివ్యూ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత అనే వాడుతున్నది. మళ్ళీ వరికే పెద్దపీట, 65 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం అనే వార్త సాగుకు సంబంధించిన వార్త ఉన్నది. 6 జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలనే వార్త ఉన్నది. శ్రీరాముడి పట్టాభిషేకం పొలగించిన భక్తజనమని, రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో పిల్లలపై నెస్లే వివక్ష అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఇస్తున్నది అనేది దాని సారాంశం. ఇక 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, బీజేపీకి ఎందుకు ఓటేయాలని రేవంత్ రెడ్డి ఉపన్యాసానికి సంబంధించిన వార్త ఉన్నది. ఇక నామినేషన్ నుంచే అభ్యర్థులకు తోడుగా రేవంత్ రెడ్డి ప్రచారానికి సంబంధించిన వార్త ఉన్నది. తొలి రోజు జాతర నామినేషన్లకు సంబంధించిన వార్త ఉన్నది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు అని మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక శిల్పా శెట్టి దంపతుల ఆస్తులు అటాచ్ అనే వార్త, తొలి అంకం నేడే అనే వార్త ఉన్నది. ట్రాక్టర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్, చితకబాది డాక్యుమెంట్లపై సంతకాలు, గాయాలతో వచ్చినా పట్టించుకొని తహసీల్దారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం, 6 దుండగులకు బేడీలు, సహకరించిన ఏసీపీ చాందపాషా, తహసీల్దారు వెంకట రంగారెడ్డి. కొట్టేసిన భూముల విలువ 30 కోట్లు. కిడ్నాప్ స్కెచ్ వెనక గత సర్కారులో కీలక నేత, అంటే బీఆర్ఎస్లో ఎవరు కీలక నేతలు అనే ఒక వార్త ఉంది అది. ఇక ఆంధ్రప్రదేశ్ సిఎస్ డీజీపీ అవుట్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చారు. ఇక గాడ్ ఫాదర్, నాన్న గెలిపిస్తాడని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అన్ని పార్టీలకు సంబంధించిన వారసులు పోటీ చేసిన స్థానాలకు సంబంధించిన వార్త అది. ఇక ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో,
కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం, నెలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన, ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్ అమలుకు రెక్కి అనే వార్త ఉన్నది. వీటికి సంబంధించిన ఒక సంచలన కథనం అది. ఇక టచ్లో 20 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెస్తానంటే ఇప్పుడే వద్దన్నని కేసీఆర్ మాటలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షిలో జాతీయం ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ఎయిర్ ప్యానల్లో ఇచ్చింది. 7 స్థానాల్లో బిగ్ ఫైట్ అని జాతీయ స్థాయికి సంబంధించిన వార్త, కోడ్ ఉల్లంఘిస్తే చర్యలని తెలంగాణకు సంబంధించిన వార్త, నన్ను చూడొద్దు ఎన్డీఏను చూడండి చంద్రబాబు వ్యాఖ్యలు అంటూ ఒక వార్తను ఏపీకి సంబంధించిన వార్త ఇచ్చింది. ఇక శిల్పా శెట్టి దంపతుల ఆస్తుల అటాచ్ అనే వార్త ఉన్నది. బెయిల్ కోసం కేజ్రీవాల్ స్వీట్లు తింటున్నారని ఈడీ ఆరోపణ వార్త ఉన్నది. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి, సుప్రీంకోర్టు సంబంధించిన ఒక వార్త ఉన్నది. పోలింగ్ 102 ఎంపీ స్థానాలకు నేడే పోలింగ్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక 106 ఎకరాలు అటవీ శాఖవే, ప్రైవేటు వ్యక్తిది కాదన్న సుప్రీంకోర్టు అనే వార్త ఉన్నది. అసెంబ్లీ రద్దు కావచ్చు, లోక్సభ ఎన్నికలయ్యాక ఏడాదిలోపే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ నేత మాజీ సీఎం వ్యాఖ్యాన వాడుతున్నది. నేను పనిచేశాను అనుకుంటేనే మళ్ళీ గెలిపించండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాటలను మొదటి పేజీలో తీసుకున్నది సాక్షి. శ్రీరాముడి పేరు వింటే నా పార్టీలకు భయం అని బండి సంజయ్ స్పీచ్ మొదటి పేజీలో ఇచ్చింది సాక్షిగా. సుజనా చౌదరి దిబాలా అనే వార్త, వివేక హత్యపై దుష్ప్రచారం ఆపండి అనే వార్త, గోదావరి పడున ఉరుకలెత్తిన జనమని ఏపీకి సంబంధించిన 3 వార్తలు హైదరాబాద్ ఎడిషన్లో ఇచ్చింది. మరో వార్త, ఆ 2 పార్టీలపై బీజేపీ ఛార్జీ షీట్లు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను పొందుపరచిన నిర్ణయం అనే వార్త ఉన్నది బీజేపీకి సంబంధించింది. ఇక కొండా బ్యాచ్ స్కెచ్, సీఎం జగన్ను హత్య చేసేందుకే టీడీపీ నేత బోండా ఉమ్మతో నిందితుడు సతీష్ అని ఆ ఫోటో ఉన్నది. అరెస్టు చేసిన దృశ్యం 2 ఫోటోలు ఒక పక్కనే ఉన్నాయి. ఇక తలపై సున్నిత భాగంలో దాడికి పక్క ప్రణాళిక, కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ A1 సతీష్, పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి, కుట్రను ఛేదించిన పోలీసులు, రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి, నిందితులు ఇద్దరు బోండా ఉమ్మతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయిన వాడుతున్నది. ప్రత్యర్థులపై షాడో నిఘా అనే వార్త, 22న ఇంటర్ ఫలితాలు, 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు అని వాడుతున్నది. మోదీతో విజయం రహస్య ఒప్పందమని రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి ఇంట గెలిచి రచ్చ గెలవని బీవీ రాఘవులు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కౌంటర్ ఇచ్చిన వార్త కూడా ఉన్నది. 3 విడతల ముమ్మల ప్రచారం రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త ఉన్నది. జగదాభిరాముడికి పట్టాభిషేకం అనే వార్త కూడా, జగదాభిరాముడికి పట్టాభిషేకం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 4 తెలుగు దినపత్రికలు తొలి పేజీలో ప్రయాటించిన వార్తాంశాలు ఇవి.